ఇప్పుడు మనం వారం రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద ఉన్నాం. వారి తల్లిగారు, బంధువులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం అడిగి. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు? శనివారం ఉదయం అయితే పాప మాతోనే ఉంది సార్. వాళ్ళ నాన్నగారికి తోటలో గుమస్తా గారు ఫోన్ చేసి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాటర్ బాటిల్ పెట్టుకుని రా అంటే వెళ్ళారు సార్. వెళ్తే పాప కూడా వెనకాల వెళ్ళింది సార్. కూడా వెళ్తే పాపని తీసుకుని వెళ్ళిపోయాడు సార్. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి పాపకి నేను స్నానం చేపిస్తున్నాను సార్. స్నానం చేపిస్తే వచ్చి పక్కన నుంచి పెట్టాడు సార్. పాపని నువ్వు చూసుకో, నేను పని ఉంది, తోటలో పని ఉంది, వెళ్తాను అన్నాడు. అంతలోకి నేను చిన్న అమ్మాయికి స్నానం చేపించేసాను సార్. చేపించేసి నుంచున్నాను సార్. నుంచుంటే అలా కోసం పాప ఏడుస్తుంది సార్. ఏడుస్తున్న పాపని చేపట్టుకున్నాను సార్. ఆ టైంలో చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఏడ్చారు సార్. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఆడడం వల్ల ఇంకా పెద్ద అమ్మాయి ఎక్కడే కదా ఆడుకుంటుంది, తనకేమవుతుందిలే, ఎప్పుడెక్కడే కదా ఉంటుందన్న ఒక చిన్న ఆలోచనతో పెద్ద అమ్మాయిని లోన తీసుకెళ్ళి ఇప్పుడు బట్టలు వేసి దాన్ని రెడీ చేసి మళ్ళీ బయటకు వచ్చి చూసి పాప కనిపించలేదు. ఎక్కడెక్కడైనా ఆడుకుంటుందేమో, లేకపోతే వాళ్ళ నాన్నగాని వెనక వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను సార్. అలా కొంచెంసేపటి తర్వాత ఊళ్ళోకి ఒక అతను వచ్చి చెల్లి మీ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పాడు సార్. అంటే ఏ అని అంటే అతనికి కొండారంటే వెళ్ళిపోతుంటే ఒక అతనికి అక్కడ పాపన కుక్కపిల్ల కనిపించారండి సార్. కనిపిస్తే ఆ పాప దగ్గరికి వెళ్తుంటే కుక్కపిల్ల అటాక్ చేసిందంట. అటాక్ చేయడంతో అతను వెళ్ళిపోయి ఊళ్ళో ఒక అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి వచ్చి ఏం ఎలాగ అడిగాడు సార్, మీకు అమ్మాయి ఎక్కడ ఉందని అడిగింది. లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉందని అడిగితే నాన్నకు ఫోన్ చేసి అడిగితే లేదా వాళ్ళ అమ్మ దగ్గర ఉందన్నాడండి. ఇదేంటి నా దగ్గర ఉందా, ఒకళ్ళ దగ్గర ఉందని ఒకళ్ళు అనుకున్నాం సార్. అనుకోవడంతో ఇదంతా జరిగిపోయింది సార్. అంటే ఎప్పుడు ఇలాంటి భయం కానీ, పాప ఎక్కడికైనా వెళ్ళి ఉండిపోవడం కానీ, ఒక 5 నిమిషాలు మమ్మల్ని వదిలేసి ఉండడం కానీ ఎప్పుడూ ఏ చిన్న భయం కూడా లేదు సార్. నైట్ టైం ఎవరున్నా లేకపోయినా నేను ఒకదాన్ని సింగిల్గా ఉంటాను సార్. అలాంటప్పుడు లేని భయం ఇలాంటి మార్నింగ్ టైంలో భయపడ్డానికి కూడా అవకాశం లేదు సార్. ఎప్పట్లానే ఉంటుంది కదా అని అనుకున్నాం. కాకపోతే పాప అక్కడికి ఎలా వెళ్ళిపోయిందో, అక్కడ వాళ్ళు ఎలా చూసారో, అంత దూరం ఎలా వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అలా గాలిస్తూనే ఉన్నారు. మేము ఎక్కడెక్కడ చెప్పామో కొండలంటే మా తోటలోని బయటన సిసి ఫోటేజ్ అట్టి తుని ఆ సైడు సిసి ఫోటేజ్ ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం వెతకడం స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాప అయితే కనిపించలేదు. శనివారం జరిగింది సార్. అలాగా మంగళవారం కుక్క వచ్చింది సార్. కుక్క రావడంతో పాపని కూడా ఉంటుంది. అది నాకు జాడ చెప్పడానికి వచ్చిందేమో అని ముందు చున్నీ పట్టుకుంది సార్. చున్నీ పట్టుకున్న తర్వాత అది ఎక్కడికైనా వెళ్ళిపోద్దేమో అని పట్టుకోవడానికి వెళ్ళాను సార్. వెళ్ళడంతో కూర్చుండిపోయింది సార్. కూర్చుండిపోతే అది నా మీద అటాక్ చేసి పారిపోయింది సార్. పారిపోతే మా ఆయన పట్టుకోపోతే మా ఆయన్ని అటాక్ చేయబోయింది సార్. అటాక్ చేయబోయి మళ్ళీ పారిపోయింది సార్. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి ముందుకు చూసింది సార్. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి కూర్చుండిపోయింది సార్. కూర్చున్న తర్వాత అది ఆ గడిలో నుంచే మాయమైపోయింది సార్. మళ్ళీ బుధవారం నాడు ఈ ఊరు అవతల అక్కడ ఎవరికో కనిపిస్తే మళ్ళీ మా ఆయన కాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ మా ఆయన వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తే కుక్క ఎక్కడ కనిపించలేదు. తర్వాత బుధవారం నైటు 11:30, 12 టైంకి కుక్క వస్తే కుక్కను సేఫ్గా మూసింది సార్. ప్రస్తుతం అయితే ఆ కుక్క మైండ్ కూడా పనిచేయలేదు సార్. ఆ కుక్క కూడా చావు బతుకులో ఉంది. ఆ కుక్క మీద కూడా కొంచెం ఆశ పెట్టుకున్నాం. కాకపోతే ఆ కుక్క నుంచి కూడా ఏ సపోర్టు ఏ ఎంక్వైరీ చేసినా సరే వర్క్ అవ్వదు సార్. ఆ కుక్క మైండ్ పనిచేయట్లేదు సార్. కుక్కని ఎవరైనా సరే ఏదో చేసి ఉంటారని మా అనుమానం సార్. ఏమీ చేయకుండా ఏమీ జరగకుండా కుక్క ఎప్పుడు అలా ప్రవర్తించదు, దాని మైండ్ అంతా డిస్టర్బ్ అవ్వదు సార్. వాళ్ళ అమ్మగారు చెప్పిన కథనం ప్రకారం గత వారం రోజుల క్రితం అంటే పోయిన శనివారం పాప కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కుక్క మంగళవారం వచ్చింది. పాపతో పాటు వెళ్ళిన కుక్క మంగళవారం వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి కుక్క మళ్ళీ పారిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. కుక్క వచ్చిన దగ్గర నుంచి మెంటల్గా అప్సెట్ అయిందని చెబుతున్నారు. అమ్మ, ఇప్పుడు ఆ కుక్కే కదా ఆధారం. అవును సార్. ఆ కుక్క ఆధారం కాకపోతే పరిస్థితి ఏంటంటే చెప్పలేము సార్. ఇంకో దారి ఏమీ లేదు. ఆ కుక్క మీద కొంచెం హోప్ ఉండేది. ఆ హోప్ కూడా పోయింది సార్. ఏంటండి చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుంది అని అనుకున్నాం సార్. కాకపోతే పోలీసుని ఇంత విచారణ చేశారు, ఇంత గాలింపు చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా
ఇదంతా జరుగుతుంది. మరి పాప ఎలా ఉన్నదన్నది, ఏం చేస్తుంది అన్నది అర్థం కావట్లేదు. వాళ్ళ కథనం ప్రకారం పాప ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా పాప క్షేమంగా వస్తుందని తల్లిగారు భావిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.